ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరులకు యేసుక్రీస్తు వారి నామం పేరిట వందనాలు మరియు ఉదయకాలపు శుభాలు. మీ ఏకీభావాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. అనునిత్యము ధ్యానించి వాగ్దానం మీ జీవితాల్లో ఫలించాలని ప్రార్థిస్తున్నాం. నేడు కీర్తన ద్వారా ప్రభువుని స్తుతిద్దామా? చదువులెన్నో చదివున్నా, పదవులెన్నో చేస్తున్నా, చదువులెన్నో చదివున్నా, పదవులెన్నో చేస్తున్నా, విద్య ఉన్నా, బుద్ధి ఉన్నా, జ్ఞానమున్నా, అది సున్నా, మనులు మాణిక్యములున్నా, మేడమిద్దెలు ఎన్నున్నా, మదిలో యేసు లేకున్నా, ఏది ఉన్నా అది సున్నా. పూజ్యుడవు పుణ్యాత్ముడా, పుణ్యకార్యసిద్ధుడా, పూజ్యుడవు పుణ్యాత్ముడా, పుణ్యకార్యసిద్ధుడా, దాన ధర్మము తపము జపము, దాన ధర్మము తపము జపము, యేసు లేనిదే అది సున్నా, యేసు లేనిదే అది సున్నా, మన్నులు మాణిక్యములున్నా, మేడమిద్దెలు ఎన్నున్నా, మదిలో యేసు లేకున్నా, ఏది ఉన్నా అది సున్నా. హల్లెలూయా. చాలా అద్భుతమైన పాట, చక్కని అర్థాన్ని ఇచ్చే పాట. ఈ లోక సంబంధంగా చదువులు పదవులు ఎన్నున్నా, విద్యలున్నా, బుద్ధి ఉన్నా, జ్ఞానం ఉన్నా, ప్రభువుని కలిగి లేని వారిగా మనం ఉంటే అదంతా కూడా సున్నాయేనట. మనం అనుకుంటాం ఈ చదువు చదివితే చాలు, పలానా ఉద్యోగం వస్తే చాలు, ఆ జ్ఞానం ఉంటే చాలు, నేను ఎన్నో సంపాదించుకుందును, పలానా పుణ్యం చేశాను, పలానా ధర్మం చేశాను, ఇన్ని జపాలు చేశాను, ఎన్నో తపాలు చేశాను, ఇవన్నీ నన్ను మోక్షానికి చేరుస్తాయి, ఇవి నా బ్రతుక్కి చాలు అని మనుషులు అనుకుంటారు. కానీ ఇవన్నీ ఉండి ప్రభువుని కలిగి లేకపోతే మనులున్నా, మాణిక్యాలున్నా, రాజులున్నా, వీరులున్నా, శౌర్యములున్నా అన్నీ సున్నాతో సమానమని, వట్టివని ఈ పాట చెప్తుంది. ప్రభువుని కలిగిన వారిగా ఉన్నప్పుడు ఈ లోకంలో నీవు ఏమీ లేకపోయినా, ఏమీ లేని వానిగా ఉండొచ్చు, కానీ పరలోకంలో నీవే ధనికుడు. లాజరు ధనవంతుడు కదా, మనకు తెలుసు కదా. ధనవంతుడు ఈ లోకంలో ఎంతో వైభోగాలు అనుభవించాడు, లాజరు దరిద్రుడుగా జీవించాడు, ఏమీ లేని స్థితిలో ఒక బాధాకరమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు. కానీ లాజరు పరలోకంలో ప్రభువుని కలిగి ఉన్నందుకు, ప్రభువుని సేవించేవానిగా ఉన్నప్పుడు దేవుని కుడిపార్శ్వన లాజరు కూర్చున్నాడు. ఈ లోక సంబంధంగా ఎన్నో కలిగి ఉన్న ధనవంతుడు దేవుణ్ణి కలిగి లేనందుకు పరలోకంలో నరకాగ్నిలో పడవేయబడ్డాడు. ఈ పాట చెప్తున్న సత్యం అదే. ఈరోజు ప్రభువుని కలిగి ఉన్నావా? ప్రభువుని కలిగి ఉంటే ఏమీ లేని సున్నాగా నీ ఉన్నా ప్రభువు నీ పక్కన ఒక్కటై ఉంటాడు. నీ పక్కన ఎన్ని సున్నాలున్నా, నీ ముందున్న వన్ అనే యేసు ప్రభు ఉంటే నీ విలువ అత్యున్నతమైన అవుతుంది. నీ దగ్గర ఎన్ని సున్నాలుంటే అంత విలువ పొందుతావని పాట సెలవిస్తుంది. నేడు వాగ్దానం ద్వారా ప్రభుని ధ్యానిద్దాం. కీర్తనల గ్రంథం 73వ అధ్యాయం 25వ వచనం మనందరికీ తెలిసిన మాట. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలోనిది ఏది నీవు నాకు అక్కరలేదు. భక్తుడి మాటలో తన ధైర్యం ఏమిటో తెలియజేస్తున్నాడు. తన దేవుడు పట్ల తనకున్న నమ్మకాన్ని తెలియజేస్తున్నాడు. మన దేవుడు ఆకాశమందు ఉండేవాడు, అంటే పైనున్నవాడు, సర్వ సృష్టి మీద ఆధిపత్యం కలిగిన వాడు. ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము, సర్వము ఆయన స్వాధీనంలో ఉన్నది. కాబట్టి సర్వ సృష్టికి ఆయనే కారణము, ఆయనే ఆధారము, ఆదియు అంతము ఆయనే అయి ఉన్నాడు. మరి భక్తుడు ఎంతగా దేవుని మీద ఆధారపడ్డాడు అంటే, ఇంకా నీవు నాతో ఉండగా ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదని తేల్చి చెప్పేస్తున్నాడు. నీవు నాతో ఉన్నావు కదయ్యా, ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా నాకు ఏమీ వద్దు, నీవు నా పక్షాన ఉన్నప్పుడు, నా ప్రార్థన వినేవాడిగా ఉన్నప్పుడు, నీ కృప నాకు తోడుగా ఉన్నప్పుడు, నీవు నాతో ఉన్నప్పుడు, నీకంటే ఈ లోకంలో ఎంతమంది ఉన్నా మనుషులంతా నీకంటే చిన్నవారే కదా.
వారి ప్రేమ, వారి బలము, వారి ధైర్యము ఏవి నాకు అవసరం లేదు అంటున్నాడు. కొన్నిసార్లు ఎవరు పట్టించుకోవడం లేదు, ఎవరు నన్ను ప్రేమించడం లేదు, ఎవరు నన్ను ఆ పట్ల జాలి చూపించట్లేదు, ఆదరించట్లేదు అని బాధపడుతూ ఉంటాం. కానీ ఆకాశమందున్న దేవుడు నీకున్నాడు. కొన్నిసార్లు మనల్ని విడిచి వెళ్ళిపోయిన మనుషులు బట్టి వాళ్ళు ఉంటే బాగున్ను అనే ఆలోచన మనలోకి వచ్చినప్పుడు, వాళ్ళు మనల్ని విడిచిపోయారు అనే బాధ మనల్ని కృంగదీసేస్తుంది, కలిచివేసేస్తుంది, కోలుకోనివ్వకుండా చేసేస్తుంది. కానీ ఈ మాట జ్ఞాపకం చేసుకోండి, ఆకాశమందున్న దేవుడు నీతో ఉన్నాడు. ప్రభువుకు మించింది ఏది లేదు. ఆయన కంటే మించిన ప్రేమ, ఆయన కంటే మించిన ధైర్యం, ఆయన కంటే మించిన బలం, ఆదరణ ఎవ్వరూ మనకి ఇవ్వలేరు. ఆయన ఎంత ఉన్నతుడంటే, ఆకాశం ఒకసారి పైకి తలెత్తి చూడండి ఎంత ఎత్తులో ఉందో. అంత ఎత్తులో ఆకాశాన్ని సింహాసనంగా చేసుకున్న దేవుడు ఇంత చిన్నవాడివైన నీ బ్రతుకులో, ఇంత చిన్న హృదయంలో, నీకున్న చిన్న చిన్న కష్టాల్లో నీతో ఉంటానని సెలవిస్తున్నాడు. ఈరోజంతా ఈ వాగ్దానం ద్వారా ధైర్యపడండి. ఈ వాగ్దానాన్ని ఆధారంగా చేసుకుని ప్రార్థించండి. ఆకాశమందున్న దేవుడు మీతో ఉన్నాడు. ఇంకేమీ అక్కర్లేదు. నాకైతే నేను చెప్తాను, నాకేం అక్కర్లేదు. ఆకాశమందున్న దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా. ప్రార్థిద్దాం. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. నీవు మాకుండగా ఈ లోకంలో ఏది అక్కర్లేదని మేము నమ్ముతున్నామయ్యా. ఎవరైతే ఈ మాటతో ఏకీపిస్తున్నారో వారికి నీ ప్రేమను, నీ దయను, నీ కృపను, నీ ఆదరణను దయచేయండి. నీవు మాతో ఉండగా ఈ లోకంలో ఏది అక్కర్లేదనే ధైర్యాన్ని మాలో నింపండి. ఏది ఉన్నా అది సున్నా అని మా పాట ద్వారా సెలవిచ్చాం. నిజమే ప్రభా, నిన్ను కలిగి ఉండే బ్రతుకులు మాకు దయచేయమని ఎవరైతే ఈ మాటలతో ఏకీవిస్తున్నారో వారి జీవితాల్లో, వారి బ్రతుకుల్లో ఈ వాగ్దానాన్ని ఫలభరితంగా చేసి, వాగ్దానంతో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆశీర్వాదాలు దయచేయమని, మేలులతో నింపమని అడుగుచు యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ మీ యాజ్ వెల్. థ్యాంక్ యూ సో మచ్.